తప్పులు చేస్తే వాళ్ళని హెచ్చరించి శిక్షించి వదిలేస్తాం. నీకు శిక్ష పడిపోయి ఎవ్వరి ఎడలా కూడా చెడ్డ పనులు చేయకు, మంచి పనులు చెయ్యి, మంచి బుద్ధితో మిలుగు అంతవరకు మందలించి విడిచిపెట్టాడు. దీనికి ధర్మరాజు గారి మీద ఆగ్రహం పెట్టుకోవలసిన అవసరం ఏమైనా ఉందా? ద్రౌపదీదేవి మీద కోపం పెట్టుకోవడానికి ఏమైనా ఉందా? పోనీ ఆవిడ ఏమైనా ఆగ్రహంతో చెంబుడు నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద పోసిందా? ఓ రాయిట్టి కొట్టిందా? ఓ చెంపదెబ్బ కొట్టిందా? ఒక్క మాట అందా? ఆవిడ మీద కక్ష ఏమిటి? ఆ దుర్మార్గుడు తపస్సు చేసి పరమశివ సాక్షాత్కారం పొంది పాండవుల్ని చంపడానికి వరం అడిగాడు. ఒక్కనాటికి ఇవ్వలేనన్నాడు శంకరుడు. ఒక్కనాటికి ఇవ్వను. నరనారాయణులు కృష్ణార్జునులు కాబట్టి అర్జునుడి జోలికి వెళ్ళలేవు. ఒక్క ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ నలుగురిని మాత్రం ఒకరోజు యుద్ధంలో ఆపగలవు అంతే. ఒకరోజు యుద్ధంలో గెలుస్తాం. అదే పద్మవ్యూహాన్ని రచించినప్పుడు